सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. మనసంతాయి వాళ్ళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతాయి వాళ్ళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండుతున్న సాగిలో గుండెలా కలిసింది నీ సహాయం. చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో
రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో నిన్నుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో. అనంతపుర సార్ అనంతపురం డిస్టిక్ లో 1వ తారీఖు 7వ నెల 24వ తారీఖు 2వ నెల 1976లో అనంతపురంలో జన్మించారు. సార్ వాళ్ళ నాన్నగారి పేరు పెళ్లికూరి లక్ష్మీనారాయణ శెట్టి గారు, అమ్మగారి పేరు పెళ్లికూరి సుబ్బలక్ష్మమ్మ గారు, సార్ వాళ్ళ మేడం పేరు స్వప్న మేడం గారు. సార్కి ఇద్దరు కుమారులు, ఒక అబ్బాయి బీటెక్ చేస్తున్నారు, ఒక అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగంలో గొప్ప స్థాయిలో ఉద్యోగంలో ఉన్నారు. ఇప్పుడు సార్ ఉన్నత చదువులు చదివారు. ఆయన క్వాలిఫికేషన్స్ ఏమేమి అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సిఆర్ఐఎస్సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సిఆర్ఐఎస్సి కంప్లీట్ చేశారు. సర్టిఫైడ్ బ్యాంకింగ్ కంప్లీట్స్ ప్రొఫెషనల్ కంప్లీట్ చేశారు. సర్టిఫైడ్ అసోసియేషన్ ఆఫ్ ఐఐబి గొప్ప కోర్స్ కండక్ట్ చేశారు. సార్ కోర్స్ కండక్ట్ చేసి బ్యాంక్ లో మొదటిసారిగా ఆయన ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఆయన 21వ సంవత్సరంలో తొందరగా జాబ్ తెచ్చుకొని 1వ తారీఖు 7వ నెల 1996లో నేరూరు అనే బ్రాంచ్ లో కర్ణాటకలో సార్ క్లర్క్ గా స్టార్ట్ అయ్యారు. అదే విధంగా వేరే పొజిషన్ లో వర్క్ చేశారు. సార్ ఇప్పుడు డివిజనల్ మేనేజర్. సారు ఎక్కడంటే తాంజానియా అనే కంట్రీలో సార్ జిఎంఓ జనరల్ మేనేజర్ గా ఉన్నత పదవిని అక్కడ చేశారు. అక్కడ సిఎండి కంటే చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో వర్క్ చేశారు. ఇక్కడ ఉన్న పొజిషన్ అక్కడ జాతీయ స్థాయి బ్యాంకు హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో వర్క్ చేశారు. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేశారు. అదే కాకుండా సారు చిక్బల్పూర్ కర్ణాటక అక్కడ వర్క్ చేశారు. ఫారెన్ డిపార్ట్మెంట్ చెన్నైలో చేశారు. ఫారెన్ డిపార్ట్మెంట్ అహ్మదాబాద్లో చేశారు. ఫారెన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో చేశారు. గ్రిడ్ కార్పొరేషన్ బ్రాంచ్ హైదరాబాద్లో చేశారు. పూర్ కర్ణాటకలో చేశారు. డిఐటీలో చేశారు. ఎఫ్సిసి గ్రూప్ ఉంటుంది కదా, ఎఫ్సిసి గ్రూప్ లో చేశారు బెంగళూరులో. నెక్స్ట్ తాంజానియాలో చేశారు. సౌత్ ఆఫ్రికా ఉంటుంది కదా, సౌత్ ఆఫ్రికాలో కూడా సార్ గొప్ప విషయం ఏంటంటే ఒక బ్యాంక్ అధికారి అయింది జనరల్ మేనేజర్ గా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ని కలిసి సార్ సౌత్ ఆఫ్రికాలో గొప్ప విశేషం అన్నట్టు. ఒక ప్రెసిడెంట్ ఇన్ ది సెన్స్ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి గారు వాళ్ళతో కలిసి సార్ వర్క్ చేశారు. తర్వాత టీఓ వింగ్లో వర్క్ చేశారు. ఫారెన్ బ్రాంచెస్ గ్రూప్ ఉంటాయి కదా, ఫారెన్ విదేశాలకు సంబంధించిన గ్రూప్ ఉంటాయి కదా, దాంట్లో వర్క్ చేశారు. ఫారెన్ బ్రాంచెస్ గ్రూప్ బెంగళూరులో వర్క్ చేశారు.
మన బ్యాంకు సేవలు అందించడంలో సంవత్సరంన్నర నుంచి మనకు ఈ బ్యాంక్ కన్జ్యూమర్స్ అంటే ఖాతాదారులకు సంఘాల వాళ్ళకు ఇప్పుడు ఉన్నాయి కదా మనకు ఉండే సంఘాలు అన్నీ కూడా సక్రమంగా ఎలాంటి గొడవలు లేకుండా ధర్నాలు లేకుండా ఈ మధ్యన వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ రుణాలు మాఫీ చేసింది, నాకు రాలేదు, నీకు రాలేదు, నీకు వచ్చింది ఇటువంటి ఈ అపవాదాలు రాకుండా శాంతియుతంగా మన బ్యాంక్ మేనేజర్ మేనేజ్ చేస్తూ గుప్తగా సేవలు అందించి వీరు గత 30 సంవత్సరాల నుంచి కూడా బ్యాంక్ సేవలు వివిధ ప్రదేశాలలో ఇతర దేశాల్లో ఆఫ్రికాలో ఇక్కడ చేసినటువంటి ఇప్పుడు మనకు మేనేజర్ గారు క్లియర్ గారు చెప్పినప్పుడు అన్ని విషయాలు తెలిసినవి. ఇప్పుడు ఈ బ్యాంకు ఉద్యోగము వాళ్ళు టైం ప్రకారంగా చేస్తూ వారికి ఆ రోజు లెక్కలు ఆ రోజు పూర్తిగా జమ ఆదాయం ఖర్చు అంతా కూడా సవారీ ఎంతవరకు రాత్రి వరకు కూడా ఉండి ఈ బ్యాంకు లెక్కలు పూర్తి చేసుకొని వారు ఉండే నివాసాలకు చేరడం ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి బ్యాంకు ఉద్యోగం. అంటే మనం చూస్తున్నాము మన ఇంటి ఖర్చులు ఎలాగైతే ఏది చేసుకుంటామో బ్యాంక్ సేవలకు కూడా వారు వారి స్టాఫ్ని వారి యొక్క ఉద్యోగుల్ని మెప్పిస్తూ వారితో సేవలు మనకు అందించేందుకు మన ఈ బ్యాంక్ పరిధిలో గల అన్ని గ్రామాల వాళ్ళకు ఈ పరిధిలో ఉన్న గ్రామాల వాళ్ళకు చెప్పడం ఫంక్షన్ చేయటము కానీ ఎవరికి యాక్షన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి ఇటువంటి ఏమి జరగకుండా నాడు వరకు నేను ఈ బ్యాంకును 1973లో నాగారం బ్యాంకు రావాలని శాంక్షన్ అయినటువంటి దాన్ని మిర్యాలగూడెము విజయవాడ పోయి చాలా ఇబ్బందులకు వచ్చి తీసుకొచ్చి నాగారం గ్రామంలో ఒక క్యాష్ రూమ్ కట్టాలంటే పక్క ఉండాలి. అది అటువంటి కూడా ఒక యాదగిరి రైతు వారి నుంచి పెట్టించడం. ఆ తదుపరి బంగ్లా దగ్గర మనం ఇక్కడ పరిగణించి వారు ఇక్కడ గ్రామం మన బంగ్లా దగ్గరని ఒక భవనం నిర్మించి ఇచ్చారు. దాంట్లో ఇప్పటి వరకు క్రమేపీ 4 కోట్లు 5 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఇక్కడ మన బ్యాంకు ఏదైతే ఉన్నదో మన ఏరియాలో దానికి అభివృద్ధి చేస్తూ ఇక్కడ చాలా సేవలు అందించేందుకు వారికి మన అధిపతి తరఫున నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వారి శిక్ష జీవితం ఈ బ్యాంకు ఉద్యోగము ఇవాళ నుంచి ఇది పూర్తి అయింది. రేపు బయటకు వెళ్ళిన తర్వాత తను ఏదో పోగొట్టుకున్నా అనే ఒక వ్యక్తి ఉంటుంది. కొన్ని రోజులు అయినా చదువుకున్నారు కాబట్టి ఈ బ్యాంక్ సేవలను బదులు మరొక వృత్తిలోనైనా రాణించాలని వారి పిల్లలు భార్య పిల్లలు అందరూ అభివృద్ధి సమూహంలో ఉండాలని ఆకాంక్షిస్తూ దేవుడికి వారికి మేలు చేయాలని కోరుతూ నాగారం సర్పంచ్ గారికి మిగతా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు వివిధ గ్రామాలకు చేసిన గ్రామ సర్పంచులకు కెనరా బ్యాంక్ కస్టమర్లకు మరియు మహిళా సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్గత సంఘాలు మన కెనరా బ్యాంక్ వచ్చేసిన కాంచి రైతులకు వ్యాపారస్తులకు మహిళా సంఘాలకు అందరికీ మంచి హృదయంతో సహకరించి అందరికీ అనేక లోన్లు ఇస్తూ ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా నా కెనరా బ్యాంక్ తరఫున అందరికీ కూడా సహకారాలు అందించారు. 10 నెలల తర్వాత
వారు వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశించుతో వారి ఆదాయాల ద్వారా వారి కాలంలో చదవాలని నా సంకల్పం. వివిధ గ్రామాల నుండి చేసినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, అదేవిధంగా మిత్రులకు, ఈ బ్యాంకు మన మేనేజర్ గారి ఆత్మీయులకు, సన్మానం పొందుతున్నటువంటి మన చీఫ్ మేనేజర్ గారికి మరియు వారి సత్యమణి గారికి, మీ అందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పదవీ విరమణ అనే విషయం కాడికి వస్తే వారికి ఉన్నటువంటి వయసు రీత్యా ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వయసు రీత్యా ఉద్యోగ విరమణలు ఉంటాయి. అయినప్పటికీ కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ గంగావాడిలో అందరికీ ఖాతాదారులందరికీ కూడా విశిష్ట సేవలు అందించి మన దగ్గరికి గత 2 సంవత్సరాల క్రితం అమలుగా రావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర కూడా అందరికీ వారి నుండి మనం అందరం కూడా అనేక సౌకర్యాలు కానివ్వండి, వారి నుంచి కూడా మనం అన్ని సౌకర్యాలు లబ్ధులు మనకు ఉన్నటువంటి బ్యాంకు ఉన్నటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా మనం పొందాము. ఆ విధంగానే వారు కూడా మనందరికీ కూడా దగ్గరకు అయ్యి వారు మనందరికీ ఈ సందర్భంగా మనందరినీ పిలిపించుకొని వారికి ఉన్నటువంటి ప్రేమని ఇక్కడ ఈ సందర్భంగా వారి ఆత్మీయ సన్మానం చేసుకోవడం అనేది మన మీద ఉన్నటువంటి ప్రేమ నిదర్శనం. అందుకు వారికి మా తరఫున వారికి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు ముందు భవిష్యత్తులో కూడా వారి పిల్లలు దంపతులు వారు కూడా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చినటువంటి సర్పంచులకు మరియు ఉప సర్పంచులకు, అదేవిధంగా గ్రామ సిబ్బందులకు, గ్రామంలో పనిచేసే వర్కర్స్కు మరియు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం. గత 3 దశాబ్దాల నుండి సార్లు ఎంతో ఆడవాళ్ళు నిజాయితీగా హానెస్టీగా పనిచేశారు బ్యాంకులలో. అదేవిధంగా మీ యొక్క సేవలను విరమణ అయిపోయిన తర్వాత కూడా కంపల్సరీ తప్పకుండా బ్యాంకులకు మీ సేవలు తప్పకుండా అందించాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
జరిగింది. కొద్దిగా పరిచయం ఉంది. ఆ కొద్ది తరంలో చాలా నమ్ముతారు నాకు. ఎందుకంటే నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, నాకు పరిస్థితి హైదరాబాద్ వచ్చాను, ఇట్లా కంటెంట్ అప్లోడ్ చేసినంటే చాలా దగ్గర మా అబ్బాయి నుంచి పంపించి ఆ అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్ ఓపెన్ చేయాక ఫోన్ చేసి చెప్పి సార్ అయిపోయింది సార్ నేను ఒక్కడికి పంపిస్తున్నందుకు సార్తో అనుభవం పెరిగింది. అప్పటి వరకు నాకు సార్ పరిచయాలు పెరిగినాయి. తర్వాత మా వార్తలు వచ్చి పంపించాడు. ఈ కొద్ది కాలంగా ఎక్కువ పరిచయాలు పెరిగింది. ఇంటి కూడా మనం అప్పుడు ఆడాలనుకుంటున్నాం విడరైతే పరిచయాలు కదా కొద్ది కాలం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వారందరూ కూడా నా వంతు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. చాలు 10 బ్యాచ్లకు వేదికగా పనిచేసి సిస్టమేటిక్ గా తన వంతు కార్యక్రమాన్ని నిర్వహించి పద బాధ్యతలను నిర్వహించేందుకు నా వంతుగా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. చాలు మన నుండి వీడుకోలు చేసుకొని పోతున్నందుకు మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అయినా కూడా సారు 2-3 సంవత్సరాలు ఉండవలసిన టైమే కాబట్టి మనం కూడా ఆలోచన చేసి మళ్ళీ వచ్చే మీడియా కూడా చాలా మీడియా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు శ్రేయస్సు కూడా ఆరోగ్యం తర్వాత అదే వాటిలో మన బ్యాగ్ని మంచి దారిలో నడిపిస్తారని కూడా దారిలో నడిపించిన బ్యాగ్లో ఉన్నత స్థాయికి నడిపిస్తారని కూడా నా వంతుగా అందరికీ నాకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మనసున్న మహారాజు ఉప్పు అనేక జాగాలో అనుమతితో భాగంలో అందరిలో
విషయంలో నేను ఉంటాను. ఇంతవరకు ఈ సారి గొప్ప మనసు నాకు తెలిసి నాగరాజు గొప్ప దేవుడు గారు ఎందుకు అంటే ఇంత పెద్ద ప్రార్థన ఇంత పోటీ ఉన్నా కూడా జీవనంతో నాకు నేను అనుకున్నా ఈసారి మా మండలానికి ఇంకొక 2-3 సంవత్సరాలు సేవ అందిస్తారు మా పట్టణానికి ఏమన్నా మీ సేవలను నేను అందుకోలేక బాధపడుతున్నా. ఏది ఏమైనా ఒక కస్టమర్ ఒక బ్యాంక్ సంబంధించిన వ్యక్తి పోతే ఇంతవరకు బ్యాంక్ దగ్గర అంతా కూడా ఇంతవరకు 100% పడగలిగి చిరునవ్వుతో పనిచేసి మా అందరికీ సేవలు గొప్ప వ్యక్తి వ్యక్తి నాడే అనుకున్నారే ఈ శ్రీకాకుళంలో వ్యక్తి మా సార్ ఇంతవరకు పేరు తెచ్చుకోవాలని తెచ్చుకోవడానికి ఆ శక్తులు నేను అంత వెతుకుతాను మా మనసు. కానీ ఇటువంటి సార్లు దూరం చేసుకోవాలి చాలా బాగా ఉన్నా ఈ పట్టణంలో ఆశిస్తూ మా మండలానికి సేవ ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి, ABCD చాలండి, anybody can dance అండి. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. ఆనందమంటే పైనేదో లేదే,
श्रुतिञ्चैर शिखरं स्पृशिञ्चैर मारा कुमार चोरा चित्तचोर रारा ఏలుకోర కరవాల మీ వేళ కనులెర్రజేయంగ భుజబలము ఈ వేళ భూతలము మోయంగ ధైర్యము మోహరింప రాజము విస్తరింప రాజా శ్రేష్ఠ రాజ తేజ సూర్య తేజ వీర రాజ వీర శూర ధీర డ్యూటీగా మేము బాధ్యతలు తీసుకుని నిర్వర్తించాము. దాని గుర్తింపుగా విలువైన సమయాన్ని నా కోసం ఇవాళ పెట్టేసి వచ్చిందని చాలా సంతోషం. నేను మీరు చెప్పినట్టుగా మా సేవలన్నీ అందించడానికి కారణం కేవలం నా ఒక్కటి వల్ల అయితే కాదు, టీం మొత్తం కనుక సహకరిస్తేనే మేము చేయగలుగుతాం. ముఖ్యంగా ఫస్ట్ మా టీం వాళ్ళకి లీడర్గా నేను పనిచేస్తాను. ఒక్కటి చిన్న విషయం వచ్చినా ఏం వచ్చినా వాళ్ళ కేవలం నేను లీడర్గానే ఉన్నానంటే. తర్వాత నేను చాలా చోట్ల అన్ని చోట్ల పనిచేశాను. సిటీలో పనిచేశాను, వేరే కంట్రీలో పనిచేశాను. తర్వాత నాకు ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి పోస్టింగ్ ఇచ్చారనగానే అదొక సంతోషంగా భావించాను యాక్చువల్గా. ఎందుకంటే రైతులకి డైరెక్ట్ గా సేవ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుందన్న ఉద్దేశంతో వెంటనే అంగీకరించి వచ్చేసాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే. సో అందుకని రైతులకు ప్రత్యేకంగా నా క్యాబిన్ లో రావడానికి ఎప్పుడే కానీ ఎవరిని కానీ ఆపించలేదు. చిన్న చిన్న పనులు కూడా నా దగ్గర వచ్చేవాడు. మా టీం అందరూ అనేవాళ్ళు, సార్ మీరు అలాంటివన్నీ చేయకూడదు, అన్ని మేము చూసుకుంటాము, పర్వాలేదండి. అక్కడ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గర వచ్చి రెండో దగ్గర వెరిఫై చేసుకునేవాడు. లోన్ ఎంత వస్తుంది, ఎంత రాలేదు. అంతేకాకుండా బిజినెస్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ ప్రతి దాంట్లో నాకు డైరెక్ట్గా వచ్చి అడిగి ఎంతో ఇంట్రెస్ట్ గా లేదు సార్ మేము ఈ బ్యాంక్ లో ఉంటాము అని అన్నారు చాలా మంది. వీళ్ళకి పాత సిబ్బంది ఇచ్చిన సర్వీసెస్ ద్వారానే వాళ్ళకు వచ్చేవాళ్ళు. అంతేకాకుండా ముఖ్యంగా నాగార్జున బ్రాంచ్ అనగానే సూర్యాపేట జిల్లాలో అతిపెద్ద బ్రాంచ్ మనది, వెరీ లార్జ్ బ్రాంచ్. సో చాలా మంది రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు, అక్కడ వస్తే కష్టం మేనేజ్ చేయడం అని. బట్ కస్టమర్స్ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఎప్పుడు ఈ గొడవలు లేవు. సో సమయంలో పాటించి ఎంత రద్దీ ఉన్నా తర్వాత ఆల్మోస్ట్ 360 అదే రద్దీ ఉంటుంది. ఎన్నో సార్లు ప్రయత్నించాను, ఇంకా స్టాఫ్ పెంచండి, ఇక్కడ అవసరం ఉంది అన్నా కూడా కొన్ని కారణాల మా మేనేజ్మెంట్ పూర్తిగా ఇవ్వలేదు పరిస్థితి. సో ఆ కారణంగా కొన్ని చోట్ల డిలే కూడా అయినాయి. ఎస్పెషల్లీ మహిళా సంఘాలు కూడా దాదాపు 400 మహిళా సంఘాలు ఆల్మోస్ట్ ఎప్పుడు ఏ గొడవ లేకుండా ఇటువంటి అవకాశం ఇచ్చిన మా సంస్థ అలాగే కెనరా బ్యాంకులో విలీనమైన సిండికేట్ బ్యాంక్ కూడా అదే గౌరవంగా నమస్కరిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ ఒక 15 బ్రాంచ్ల వరకు పనిచేశాను కొన్ని పరిస్థితుల వల్ల, పర్సనల్ కారణాల వల్ల నేను సరే నా టైం మా భార్యకి, పిల్లలకి, కుటుంబానికి నిర్ణయంతో ఈ డెసిషన్ తీసుకున్నాను. అయితే ఈ డెసిషన్ లాస్ట్ ఇయర్ తీసుకునేటచ్చు, కాకపోతే ఈ ఇయర్ మార్చికి నాకు ఇక్కడ అయిపోయి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక చోటకి వెళ్ళాలి. ఇంకొక సంవత్సరం నాకు అవకాశం దొరకదు ఇక్కడ సేవ చేయడానికి అనే ఉద్దేశంతో నేను లాస్ట్ ఇయర్ కంటిన్యూ చేశాను. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నమాట.
ఇక్కడ వాళ్ళు ఎప్పుడే కానీ ఎటువంటి గొడవలు పెట్టుకున్నది లేదు, ఆల్మోస్ట్ లేదు. ఒకటి రెండు చిన్న చిన్న సందర్భాలు తప్ప. అది ఇక్కడ ప్రజల గొప్పతనం. అంతేకాకుండా ఈ ఇంతటి దీన్ని నేను యాక్చువల్గా ఊహించలేదు. విరమణ వారంగానే జస్ట్ 4 వస్తారు, చాలా ఖర్చు వెళ్ళిపోతారు కానీ నిజంగా అందరూ చాలా మంది వచ్చారు. దీన్ని స్పెషల్గా మా శ్రీహరి మేనేజర్ లేదు సార్, మీకు తెలియదు ఎంతమంది మన బ్యాంకుని అభిమానిస్తారు, సేవలు చూపిస్తారు, వాళ్ళందరికీ చెప్పాల్సిందే అని లాస్ట్లో ఒక రిక్వెస్ట్ తీసుకొని చేశారు. వాళ్ళకి సపోర్ట్గా చాలా మంది మా బిజినెస్ కరెస్పాండెంట్స్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరు దగ్గర నుంచి లాస్ట్ టైంలో ఇది నేను నా జీవితకాలంలో నేను మర్చిపోలేదు. అంతేకాకుండా 30 ఏళ్ళు పని చేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో పనిచేసిన వాళ్ళు ఇంకా నాకు లైఫ్ టైం గుర్తుంటారు. సో అది కూడా నిజంగా చాలా సంతోషం. కొన్ని సందర్భాల్లో తెలుసు తెలియక కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి. మా వల్ల తెలియని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి సందర్భాల్లో కొన్ని ఇబ్బంది కూడా పడుండొచ్చు. దానికి పూర్తిగా గమనించాలి. తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ సిఐ గారు మేనేజర్గా అభిప్రాయాలు తీసుకుంటారు. సో ఆయన నాకంటే ఇంకా బెటర్గానే మీకు సర్వీస్ ఇస్తారని నేను సో పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. యూ హావ్ మేడ్ మై డే. ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు మేడంతో పిల్లలతో ఆరోగ్యంగా మంచిగా ఆయన 100 సంవత్సరాలు జీవించాలని, మంచిగా హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సాధించిన ఆదరణ, సాధించినటువంటి ప్రోత్సాహంతో ఈ బ్రాంచ్ని మళ్ళీ ముందుకు తీసుకుంటే మా వంతు కృషి చేస్తానని మా చీఫ్ మేనేజర్ సార్ చెప్పిన మాటలన్నింటినీ ఆయన మాటలో నేను నడుస్తానని చెప్తూ సార్ రిటైర్మెంట్ లైఫ్ ఆనందంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంత వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే.